3 టనల్స్ దాటంగానే లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది. దూరం నుంచి లాంగ్ షాట్ ఒక 2 మినిట్స్ అయితే మనకి వ్యూ ఉంటుంది. వెళ్తున్నారు కదా, అదే ట్రెక్కింగ్ పాత్, అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. గోవా నుంచి రిటర్న్ వెళ్ళాలి అండ్ దట్టు దూద్సాగర్ వాటర్ ఫాల్స్ మీకోసం చూపించాలని ఫిక్స్ అయ్యాను. అండ్ ఆల్సో ఈ ట్రైన్ కూడా మనమైతే ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే చేయబోతున్నాం. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మడ్గాన్. అరే పిల్లలు, గోవా వచ్చేసారా? మీరు రాలేదు ఇంకా? గోవా రావడం కాదు, ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను యాక్చువల్గా ఇక్కడ నుంచి దూద్సాగర్ వెళ్దాం అని చెప్పేసి, సో ఉడిపి నుంచి మాయమయ్యి వీడింట్రా గోవాలో తెలియడు, మళ్ళీ గోవాలోకి వెళ్ళట్లేదు అనుకోవద్దు, గోవాలోకి నిజంగానే వెళ్ళట్లేదు. లైక్ నేను ఓన్లీ ట్రైన్ ఇక్కడ నుంచి పెట్టుకున్నాను దూద్సాగర్ వెళ్దామని. అయినా నేను గోవా వెళ్ళి ఏం చేస్తాను భయ్యా, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందా, లేకపోతే వాళ్ళ గ్యాంగ్తో వచ్చానా, ఒక్కడనే వచ్చా. జస్ట్ మనం ఒకసారి ఒక రౌండ్ వేసి వద్దాంలే అని చెప్పి అనుకున్నా, కానీ కుదరలేదు. సో అందుకని చెప్పేసి స్టేషన్ దగ్గరే చూపిస్తున్నాను వీడియో. ఇప్పుడైతే నాకు ఇక్కడ నుంచి డైరెక్ట్ సికింద్రాబాద్కి ట్రైన్ ఉంది. యాక్చువల్గా నా బోర్డింగ్ అయితే వాస్కోడిగామాలో, కాకపోతే నేను మడ్గాన్ నుంచి నాకు ఇంకా వెళ్ళాలి ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఇక్కడ నాకు మంచి ఒక లాంచ్ దొరికింది. సో లాంచ్ కూడా నేను మీకు చూపిస్తాను, చాలా బాగుంది. నైట్ నుంచి నేను ఇక్కడే స్టే చేశాను, చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ ప్రైసెస్ కూడా బాగున్నాయి. ఇప్పుడైతే నేను ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే ట్రైన్ వస్తుందన్న, సో వెళ్ళిపోతున్నా. ఇలా మీరైతే లాంచ్ వీడియో అయితే చూసేయండి. ఇదే నేను చెప్పిన ఎక్స్క్లూజివ్ లాంచ్, మనకి స్టేషన్ ఎంట్రన్స్ లోనే రైట్ సైడ్ ఉంటుంది. అండ్ లోపల అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంది సీటింగ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీటింగ్ ఉంటాయి. ఆల్సో మనకి లోపల ఒక కేఫ్ ఉంది, కొంచెం ప్రైసింగ్ ఎక్కువే. సో ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేటప్పటికి ట్రైన్ అయితే రాలేదు ఇంకా, అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాము. మొత్తం వాన పడుతుంది, పక్కన నుంచున్నాం. అండ్ ఇప్పుడైతే నా ఫేవరెట్ డీజిల్లోకి వచ్చింది, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసేయండి. ట్రైన్ అయితే మడ్గాన్ స్టేషన్ నుంచి కూడా స్టార్ట్ అయింది. రైన్ కూడా లైట్గా డ్రిజ్లింగ్ లాగా అలా పడుతుంది, కానీ అంత హెవీగా లేదు. బై బై గోవా, ఆల్సో మడ్గాన్ రైల్వే స్టేషన్. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. తప్పకుండా ఫాస్ట్గా వచ్చేస్తాను అండ్ సింగిల్గానే వస్తా ఖచ్చితంగా. మడ్గాన్ నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ అయింది అండ్ నేను కూడా బోర్డ్ అయిపోయా. అండ్ ద బ్యూటిఫుల్ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ చూపించడానికి అయితే నేను రెడీగా ఉన్నా. సో యాక్చువల్గా నాకు అది ఎటువైపు వస్తుందో ఐడియా లేదు. ఫస్ట్ అయితే నేను నాకు తెలిసిన దాని ప్రకారం ఫస్ట్ ఇటు నుంచి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్, అండ్ తర్వాత అయితే దగ్గర నుంచి వ్యూ రైట్ సైడ్ వస్తుంది అనుకుంటున్నా. సో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి మళ్ళీ గూగుల్ మ్యాప్లో చూస్తా. అండ్ నేను వ్యూ ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ నేనైతే ఈగర్లీ వెయిటింగ్. సో నేనైతే మీకు మంచిగా చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ఈ ట్రైన్ కూడా మనమైతే ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే చేయబోతున్నాం. ఈ ట్రైన్ మనకి వాస్కోడిగామాలో స్టార్ట్ అవుతుంది. కాకపోతే యాక్చువల్గా నా ట్రైన్ బోర్డింగ్ స్టేషన్ అయితే వాస్కోడిగామానే. కాకపోతే నేను వెళ్ళటానికి లైక్ అక్కడ ఎక్కువగా ఉంటే లేదో ఇక్కడ సెటిల్ అయిపోయాను కొంచెం కంఫర్ట్గా. నా బ్యాగ్ మాత్రం పిచ్చ బరువు ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 20 to 25 kgs ఈజీగా ఉంటుంది అది. అందుకని చెప్పేసి ఇంక నేను లైట్ తీసుకొని మడ్గాన్లోనే ఉండిపోయా. ఫారెస్ట్ లా ఉంది, సడన్ గా చూస్తే ఇల్లు కనిపించాయి. ఇంత డీప్ ఫారెస్ట్ లో కూడా ఇల్లు కట్టుకున్నారంటే మీరు తోపురా బై. సో గాయస్, ఇప్పుడైతే కొల్లం స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. నేను ఏదైతే నా ట్రిప్ లో కోన్కన్ రైల్వే ఎప్పుడైతే అనుకున్నానో అప్పుడే ఫిక్స్ అయిపోయా, గోవా నుంచి రిటర్న్ వెళ్ళాలి అండ్ దట్టు దూద్సాగర్ వాటర్ ఫాల్స్ మీకోసం చూపించాలని ఫిక్స్ అయ్యాను. అండ్ మనకి దూద్సాగర్ వాటర్ ఫాల్స్ చూడాలి అంటే మడ్గాన్ స్టేషన్ నుంచి ఒక 2 స్టేషన్స్ దాటిన తర్వాత అయితే కొల్లం స్టేషన్ వస్తుంది. సో కొల్లం స్టేషన్ నుంచి క్యాజిల్ రాక్ కి మధ్యలో అయితే మనకి దూద్సాగర్ వాటర్ ఫాల్స్ వస్తాయి. బట్ కొల్లం స్టేషన్ నుంచి అందరు రెడీగా ఉండండి, ఫోన్లు పట్టుకోండి, మీరైతే మంచిగా వ్యూ అయితే వస్తుంది. కానీ మీకు ఇక్కడ ఏంటంటే మనం మడ్గాన్ నుంచి మనం ఏదైతే సికింద్రాబాద్ అటువైపు వెళ్తామో అక్కడ మనకి ఫస్ట్
మడ్గావ్ నుంచి వచ్చేటప్పుడు ఇది టువర్డ్స్ సికింద్రాబాద్ మన వైపుకి వచ్చేటప్పుడు అయితే మనకి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే లాంగ్ షాట్ వ్యూ కనిపిస్తుంది దూద్సాగర్ది, అండ్ కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత రైట్ వ్యూ కనిపిస్తుంది. అదే మనం అట్నుంచి ఇటువైపు వచ్చేటైతే ఫస్ట్ రైట్ సైడ్ కనిపిస్తుంది, తర్వాత లెఫ్ట్ సైడ్ లాంగ్ వ్యూ కనిపిస్తుంది. యాక్చువల్గా అయితే మనకి దూద్సాగర్ దగ్గరకు వస్తున్నాం అనగా కుల్లం స్టేషన్ ఉంటుంది కదా. సో కుల్లం స్టేషన్ దగ్గరికి రాగానే మామూలుగా అయితే ఒక ఇంజిన్ ఉంటుంది ముందు, కానీ ఇక్కడ మనకి కొంచెం దగ్గరికి వెళ్ళే కొద్దీ స్లిప్పరీగా ఉంటుంది, అంటే ట్రైన్ జారిపోతూ ఉంటుంది వెనక్కి. సో అందుకని బ్యాక్ సైడ్ నుంచి పుష్ ఇవ్వడానికి వెనక కూడా ఒక ఇంజిన్ అటాచ్ చేస్తారు. సో ఇక్కడైతే అందుకని ఒక 10 minutes ఆగుతుంది, అండ్ అలానే ఆ ఇంజిన్ కూడా మనని పుష్ చేస్తూ ఉంటుంది, అయినా సరే చాలా స్లోగా వెళ్తుంది. అదిగోండి దూద్సాగర్ నుంచి వచ్చిన వాటర్ ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందో చూడండి. అండ్ ఇక్కడ లోపల ఒక ట్రాక్ లాగా కనిపిస్తుంది చూడండి, మధ్య మధ్యలో మట్టి లాగా. సో అదైతే దూద్సాగర్ ట్రెక్కింగ్ ట్రాక్. సో అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడం, డైరెక్ట్ దూద్సాగర్ దాకా వెళ్ళిపోతాం. మంచి ఫీల్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఆపేశారన్నారు, అందుకే నేను రాలేదు. ఒక ఉందని తెలుసుంటే సో చూడండి అది వెళ్తున్నారు కదా, అదే ట్రెక్కింగ్ పాత్, అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. టనల్ కూడా వచ్చేసింది. అలా టన్నెల్ బయటికి రాగానే మేఘాలు చూడండి, అసలు మామూలుగా లేదు. హైప్ మామూలుగా ఎక్కించట్ల క్లైమేట్ మాత్రం. సెకండ్ టనల్ ఫైనల్లీ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ వ్యూ ఇదిగోండి. అలా మేఘాల్లో నుంచి ఏదో అమృతం కురిసినట్టు అట్లాగా పారుతూ ఉంది. బాబా ఏమన్నా ఉందా వ్యూ, వర్త్ భయ్యా అసలు చూడండి. బాబా ఆ మేఘాలు, ఫాగు. దూద్సాగర్ క్రాస్ చేసి రాగానే దూద్సాగర్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేస్తుంది. అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత బాగుందో ఆటల్లో చెప్పలేము, అంత బాగుంది. దూద్సాగర్ అయితే మనకి ఆల్మోస్ట్ ఫస్ట్ మనం కుల్లం స్టేషన్ దాటంగానే ఒక 25 minutes పడుతుంది, 25 to 30 minutes అయితే పడుతుంది. చాలా స్లోగా వెళ్తుంది, డెడ్ స్లోగా. అండ్ ఫస్ట్ మనకి ఒక 3 tunnels వస్తాయి, అండ్ 4th tunnel వచ్చిన తర్వాత నుంచి మనకి 3 tunnels దాటిన తర్వాత అయితే ఫస్ట్ చెప్పా కదా ఇటు నుంచి వెళ్ళేటప్పుడు అయితే ఫస్ట్ లెఫ్ట్ వస్తుందని. సో అటు నుంచి మడ్గావ్ నుంచి వచ్చేటప్పుడు 3 tunnels దాటంగానే లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది. దూరం నుంచి లాంగ్ షాట్ ఒక 2 minutes అయితే మనకి వ్యూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత అయితే ఇంకొంచెం కర్వ్ తీసుకోవడానికి ఇంకొక టనల్ వస్తుంది. లైక్ టనల్ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చి మళ్ళీ ఇంకో టనల్, అది దాటంగానే రైట్ సైడ్ దగ్గర నుంచి వ్యూ సూపర్ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే నేను చూశాను ట్రెక్కింగ్స్ కూడా జరుగుతున్నాయి, చాలా మంది చేస్తున్నారు. నేనైతే చెయ్యట్లేదు, ఇప్పుడు చెయ్యొద్దు అన్నారని చెప్పి అనుకున్నా, లేకపోతే అసలు నేను ఇవాళ ఆగి ట్రెక్కింగ్ అయితే వెళ్ళేవాడిని. బట్ మిస్ అయిపోయా. నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా ట్రెక్కింగ్ వస్తాను. అండ్ ఇప్పటికైతే ఈ వ్యూస్ నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది.
దూద్సాగర్ దాటిన తర్వాత కూడా మనకి కొన్ని టనల్స్ అయితే వస్తాయి. వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి. ట్రస్ట్ మీ, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. వన్స్ ఈ ట్రిప్ మాన్సూన్ కానీ లేకపోతే వింటర్లో కానీ వచ్చినా కానీ మీరు డిసప్పాయింట్ అస్సలు అవ్వరు. ఏంటిది, మేఘ మాలికలు భూమి మీదకి వచ్చినట్టు అలానే ఉంది చూడండి. అసలు ఈ వ్యూస్ చూసి ఎవరైనా టైం 11 అయింది అనుకుంటారా? ఏమన్నా ఉందా వెదరు. ఇంజన్స్ బ్యాక్ సైడ్ ట్రైన్కి యాడ్ చేస్తారని చెప్పారు కదా, ఇలానే. సో ఇవి కుల్లం రైల్వే స్టేషన్లో యాడ్ చేస్తే మళ్ళీ క్యాజిల్ రాక్ వరకు అయితే ఇలానే వస్తాయి, అక్కడ డిటాచ్ చేస్తారు. క్యాజిల్ రాక్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది. ఇక్కడ కూడా 10 minutes అయితే ఆగుతుంది ఇంజన్ డిటాచ్ చేయడానికి. మధ్యలో ఏం వీడియో తీయలేదు అనుకోవద్దు, నార్మలే కదా. నేను యాక్చువల్ దూద్సాగరే మెయిన్ గోల్గా పెట్టుకొని అంతవరకే తీసా. సో ఇప్పుడైతే ఏపీలోకి ఎంటర్ అయ్యి గుంతకల్ రైల్వే స్టేషన్ కూడా దాటుతున్నాము. సో ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటప్పటికి మార్నింగ్ 4 అవుతుంది. అండ్ అలాగా 4కి రీచ్ అవ్వగానే మా గుంటూరుకి అయితే ఎంప్లాయీస్ ట్రైన్ ఉంటుంది. సో ఆ ట్రైన్ కూడా ఎక్కేసి గుంటూరు కూడా రీచ్ అయిపోయా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్ మై వీడియో అండ్ ఆల్సో సపోర్ట్ మీ. Do follow, share, subscribe my channel Funny Travel Vlogs. See you in the next vlog.